ప్రతి నెల 1వ తేదీ మన ప్రభుత్వం పేదల సేవలో ప్రభుత్వ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో ఎన్డీఏ ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో ఇచ్చిన హామీల ప్రకారం ముందుకెళ్తున్నాం. 1వ తేదీన పేదల సేవలో ఈ ప్రభుత్వంలో భాగంగా ఈరోజు మనం గిద్దలూరు నియోజకవర్గంలోని చిన్న ఊబనిపల్లి గ్రామంలో పేదల సేవల ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అనేది వారి ఆలోచన, ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం. ఇందులో భాగంగానే ఈరోజు ఇల్లు కూడా నిర్మాణాలు చేసుకుని ఇళ్ళు కూడా ప్రారంభించాలనుకున్నారు. ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ వస్తున్నాం. ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఆర్థికంగా చాలా తీవ్ర ఇబ్బందులు ఉంది. అయినప్పటికీ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రాష్ట్రంలో 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అది కూడాను చాలా పెద్ద మొత్తంలో మనం పెన్షన్లు 275.90 లక్షల కోట్ల రూపాయలని మనం ఈరోజు పెన్షన్ రూపంలో ఇస్తా ఉన్నాం. ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో పెన్షన్ల పంపిణీ చేసిన ప్రభుత్వం ఏది ప్రభుత్వం కూడా లేదు. అది ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని మనం గమనించుకోవాలి. భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తుంది లేదు. మహా ఇస్తే కొన్ని చోట్ల 2600 అనేదే మొత్తంగా ఉంది, కానీ ఇంత మొత్తం పెన్షన్ ఇస్తున్నటువంటి ఎక్కడ కూడా లేదు. రెండోది, కొంతమంది అనర్హులు పెన్షన్లు పొందుతామంటే డాక్టర్లు ఇంటికి వచ్చి వెరిఫై చేస్తూ ఉన్నారు. దానికి బ్లూ మీడియా విషయం కక్కుతూ ఉంది. వాస్తవంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అర్హులైన వాళ్ళకి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తికి భర్త చనిపోయిన వాళ్ళకి వెంటనే కూడా స్పౌస్ పెన్షన్స్ కూడా వెంటనే ఇస్తున్నాం. ఇప్పుడు మన గ్రామంలో కూడా ఇద్దరు భర్త చనిపోయిన వెంటనే మాకు పెన్షన్లు వచ్చినాయని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఇటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులు ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైనా వేరే ప్రాంతాల్లో హాస్టల్లో కానీ చదువుకున్నట్టయితే వాళ్ళకు కూడా అక్కడనే నేరుగా పెన్షన్లు అందించే విధంగా ప్రతిసారి వాళ్ళ ఊరికి రాకుండా వాళ్ళకి పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం చేపట్టింది. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ఇంకేదైనా పాత్రలు బయటికి వెళ్ళినా 3 నెలలకు ఒకసారి అయినా కానీ పెన్షన్లు తీసుకునే వెసులుబాటుని మన ప్రభుత్వం కల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతా కూడా ఏ ఒక్క పౌరుడు ఇబ్బంది కాకూడదు. అందులో భాగంగానే నిన్న వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొని రావడం జరిగిందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈరోజు ఇన్ని విధాలుగా మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మన జిల్లాలో అయితే